ఇప్పటి రోజుల్లో రియల్ ఎస్టేట్ అంటే కేవలం భూమి కొనడం మాత్రమే కాదు, எல்லா దారులకు భవిష్యత్తును నిర్మించడం. తెలంగాణలో అలాంటి అవకాశాలు చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. అలాంటి ప్రత్యేకమైన ప్రదేశం షాద్నగర్. హాయ్ ఎవ్రీబడి, నేను మీ కృష్ణప్రియ, యాంకర్, సింగర్, ప్రమోటర్ అండ్ ఆర్టిస్ట్. సో మనం ఎక్కడికి వచ్చేసామంటే ORR ఎగ్జిట్ నెంబర్ 19కి వచ్చేసాము. 5 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, చాలా చాలా రష్ ఏరియా కదా. ఒకప్పటి సిచ్యువేషన్కి ఇప్పుడు సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది కదండి. ఆల్మోస్ట్ 2010లో అంత డిమాండ్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే పర్ ఎకర్ వచ్చేసి 150 to 170 crores వరకు ఉంది. షాద్నగర్ ఈరోజు ఒక సాధారణ సిటీ కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ జోన్. ఇక్కడి అభివృద్ధిని గమనిస్తున్న వాళ్ళు ఇప్పటికే చర్యల్లోకి దిగిపోయారు. ఎందుకంటే అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్న ప్రాంతాలలో అధిక లాభాలు దక్కుతాయి. ప్లేస్ లో మనం తీసుకోవడం కొంచెం కష్టమే, కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ నుంచి 40 to 45 kilometers లో ఉన్న ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ చూడడానికి వెళ్దాం. అదేంటో నెక్స్ట్ చూద్దాం. గచ్చిబౌలి నుంచి ఎగ్జిట్ నెంబర్ 16కి వచ్చేసాము. ఇది చూస్తున్నారు కదా, బెంగళూరు హైవే. ఇది ఫస్ట్ లో అయితే 4 lane హైవే, ఆ తర్వాత ఇప్పుడు 6 lane కన్స్ట్రక్షన్ లో ఉంది. నెక్స్ట్ 12 lane హైవే అవ్వబోతుంది. సో మీరు గమనించారా, మనం 19 నుంచి 16 వరకు వచ్చాం కదా. సో మధ్యలో ఏం వెంచర్స్ లేవు, ఎందుకంటే ఇది 111 జియో కాబట్టి. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో, మీరు గమనించారా? ORR కన్నా కూడా ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంది, ఎందుకంటే ఇది లార్జెస్ట్ హైవే అన్నమాట. ఇండియాలోనే లార్జెస్ట్ హైవే ఇది. కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. కొత్తూరు, తిమ్మాపూర్ అవన్నీ ఇండస్ట్రియల్ జోన్ కింద వస్తాయి. ఆ తర్వాత వచ్చేది రెసిడెన్షియల్. సో నెక్స్ట్ మనం రెసిడెన్షియల్ జోన్ లో ఎంటర్ అవబోతున్నాము. అక్కడే మరి ప్రాజెక్ట్ ఉందండి. అక్కడికి వెళ్ళాక మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో హైవేకి లెఫ్ట్ వెళ్తున్నామండి. మనం హైవే నుండి లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇదేనండి బురుగుల రైల్వే స్టేషన్. మనం సైట్ లో ఎంటర్ అయ్యాం కదా, ఇదే 40 feet రోడ్ అండి. ఫ్యూచర్ లో మనకి ఏ ప్రాబ్లం రాకుండా, సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా మనం కాంపౌండ్ వాల్ అయితే కన్స్ట్రక్ట్ చేసాం. అండ్ చూసారు కదా, ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి. సెక్యూరిటీ పర్పస్ ఎంట్రన్స్ ఆర్చ్ రెడీ అవుతుంది. లెఫ్ట్ సైడ్ లో కనిపించేదే సెక్యూరిటీ రూమ్. సో మనం గచ్చిబౌలిలో స్టార్ట్ అయ్యి అన్ని దాటుకుంటూ వచ్చాము. సో దాని డెవలప్మెంట్స్ గురించి కూడా నేను చెప్పాను కదా. సో ఇప్పుడు పార్క్ వెళ్ళి దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ మెంబర్షిప్ ఉంటుందండి. సో అందుకే హ్యాపీగా వీకెండ్ వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ అలా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ బ్యూటిఫుల్ పార్క్ ని చూసాం కదా. సో నెక్స్ట్ స్పోర్ట్స్ లోకి ఎంటర్ అయిపోదాం. సో ఇదంతా కూడా బాస్కెట్బాల్ కోర్ట్. ఇంకా చాలా గేమ్స్ ఆడుకోవచ్చండి, టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్. అండ్ మార్నింగే కాదండి, ఈవినింగ్, నైట్ కూడా హ్యాపీగా ఆడుకోవచ్చు. పైన చూస్తున్నారు కదా, లైట్స్ ఉన్నాయి. సో అంతరాయం లేకుండా ఏ టైంలో అయినా మనం హ్యాపీగా ఈ గేమ్స్ అన్ని ఆడుకోవచ్చు. సో అన్ని యాక్టివిటీస్ చూసాం కదా, బాస్కెట్బాల్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ క్రికెట్ లోకి ఎంటర్ అయిపోదాం. క్రికెట్ కోర్ట్ కూడా చూడండి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. నెట్ కూడా ఏదో వెయ్యాలని వేసినట్టు లేదు కదా, చాలా స్టాండర్డ్ నెట్ అండి. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా స్పోర్ట్స్ అండ్ నీట్నెస్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ CC రోడ్ ఎలా వేశారు, స్ట్రీట్ లైట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూద్దాం. సో వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చూసారు కదా. సో ఈ వెంచర్ అంతా CC రోడ్స్ వస్తాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎంత క్వాలిటీగా ఇచ్చారో చూడండి. మన ప్లాట్ లోకి ఎంటర్ అవ్వడానికి స్పెషల్ గా ర్యాంప్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, వాళ్ళే ఈ ర్యాంప్ ఫెసిలిటీ ఇచ్చారు. డైరెక్ట్ గా మన ప్లాట్ లోకి వెళ్ళిపోవచ్చు. సైట్ అంతా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉందండి. సో ప్రతి ప్లాట్ దగ్గర పవర్ జంక్షన్స్ ఉంటాయండి. సో ప్రతి ప్లాట్ కి స్ట్రీట్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ప్లాట్ కి కూడా వాటర్ కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ప్రతి ప్లాట్ కి సైన్ బోర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో సైట్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటది అనేదే మీ క్వశ్చన్ కదా. సో 3D వీడియోస్ ద్వారా కంప్లీట్ అయిన వర్క్ ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. ఇక్కడ నచ్చితే మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను అన్నాను కదా కొత్త ప్రాజెక్ట్ ఉందని, దాని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం కదా. ఇదేమో రంగారెడ్డిగూడ రైల్వే స్టేషన్. సో రైట్ సైడ్ లో హౌసెస్ ఉన్నాయి కదా. సో బాలానగర్ నుండి రంగారెడ్డిగూడ ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ జస్ట్ 500 meters వెళ్తే మన సైట్ వచ్చేస్తుంది. సో 60 feet రోడ్ ఫేస్డ్ సైట్ లో ఎంటర్ అయిపోతున్నామండి.
ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, టెంట్ వేసారు. ఇదే మన సైట్. సో ఇది మనకు 60 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. సో ట్రాన్స్పోర్ట్ కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. చూసారు కదా, ఇది కంప్లీట్ గా 50 acres ప్రాజెక్ట్ అండి. సో మనం phase 1 30 acres ఇస్తున్నాం. సో రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది, క్లియర్ గా చూడొచ్చు మనం. నార్మల్ గా అన్ని కంపెనీస్ లో ఎమ్యూనిటీస్ ఇస్తారు, అది కామనే. కానీ మన ఎమ్యూనిటీస్ లో ఏంటి స్పెషాలిటీ ఉందో చూద్దాం. విల్లాస్, 15 cottages, బాక్స్ క్రికెట్, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ కిచెన్, open gym, fire camp, gazebo, CC roads, entrance arch, overhead water tank, street lights, CC surveillance, open deck theatre. ఇంత టక్క బుకింగ్స్ అయిపోతున్నాయి చూడండి. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, కస్టమర్స్ ఉన్నారు, డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంకో టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాను, ఇక్కడ కూడా డిస్కషన్స్ అవుతున్నాయి కదా. ఎవరో తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు, మరి మీరెందుకు తీసుకోవట్లేదు? సో ఆలోచించండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని గ్రాప్ చేసుకోండి. కస్టమర్ దగ్గర మనం ప్రీ లాంచ్ ఆఫర్ తీసుకుంటున్నామండి. ఆల్రెడీ 50 plots సేల్ అయిపోయాయి. హలో అండి, నమస్తే. సో ఈ ప్రాజెక్ట్ చూసారు కదా, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సో మీకు ఎలా అనిపించింది, మీ మాటల్లో చెప్పండి. ఇక్కడ ఫ్యూచర్లో ఎక్కువ మంది ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. రిటైర్ అయినా ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి విల్లా కట్టుకుని అపార్ట్మెంట్లు కట్టినా కూడా ఇక్కడ మంచి వర్త్ అవుతుందని నేను కళతో ఓన్గా చూశాను కాబట్టి నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో తప్పకుండా ప్లాట్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు ఇంత ఫాస్ట్గా బుకింగ్ అయిపోతుంది అని అనుకుంటున్నారా? బికాస్ ఇది రోడ్కి, హైవేకి, రెసిడెన్షియల్ ప్లాట్స్కి దగ్గరగా ఉంది కాబట్టి. ఈ ప్రాజెక్టులు షాద్నగర్ను రాబోయే రోజుల్లో ఒక మెగా ఎకనామిక్ హబ్గా మార్చిపోతుంది. అందుకే ఇది రియల్ ఎస్టేట్లో నెక్స్ట్ బిగ్ థింగ్. సో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. ఆఫర్ ఎండ్ అయ్యే లోపలే మీ డ్రీమ్ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. ఇవాళ రేట్లు అందుబాటులోనే ఉన్నాయి, కానీ 3 నుండి 5 సంవత్సరాల్లో ఊహించలేని వృద్ధి. ఈ సమయాన్ని గుర్తించి పెట్టుబడి పెట్టడమే నిజమైన తెలివైన నిర్ణయం. సో ఈ కమింగ్ సండే వచ్చేసి కస్టమర్ మేళా ఉంటుందండి. సో 2000+ మెంబర్స్ వస్తారు, చాలా ఆఫర్స్ కూడా ఉంటాయి. ఎందుకు ఈ సండే రావాలి? ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో, ప్రైమ్ ప్రాజెక్ట్లో, ప్రైమ్ ప్రాపర్టీ తీసుకోవడానికి. ఆలస్యం చేయకండి. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ ఇన్ కస్టమర్ మేళా.